క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. గుంటూరు మేత్రాసనం, నిత్య సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు అల్లం లూర్దరెడ్డి, నిర్మల గార్ల మనవరాలు దీక్షిత రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని ఏరువ జోజిరెడ్డి, సుజిత రెడ్డి, అన్విత రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. వరంగల్ మేత్రాసనం, వెళంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, హనుమకొండ, కీర్తిశేషులు పూదోట జోజయ్య చౌదరి, జ్ఞానప్రకాశమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యమేరి, కస్పరాజు కుమారులు, కోడళ్ళు, మనవరాలు, మనవళ్ళు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, రామంతపూర్ విచారణ, కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, పోలూరు విచారణ, చింతలపల్లి అక్కమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, రామంతపూర్ విచారణ, మాదాను హృదయమేరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భాగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రపత్తులతో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యవతార రహస్యమును ఈ లోకములో దేవదూత గాబ్రియేలు ద్వారా దేవుడు ఈ లోకానికి ఎరుకపరిచి ఉన్నాడు. మరియ తల్లికి ఈ యొక్క వర్తమానాన్ని తెలియచేస్తూ దైవ చిత్తము ప్రకారము ఆ తల్లి దేవుని యొక్క ప్రణాళికకు విధేయత చూపించడం ద్వారా ఏ విధంగా ఈ లోకములో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కార్యరూపం దాల్చిందో పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనందరము కూడా ఈనాడు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ మంగళవార్త మహోత్సవము మనందరినీ కూడా ఈనాడు ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క అనుగ్రహములో మనందరినీ ఏర్పాటు చేయడానికి ఈనాడు తెలియనటువంటి శ్రీ సభ ద్వారా ఈ పండుగ రూపంలో మనందరము కూడా ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో సంపూర్ణముగా నెరవేరునట్లుగా, తద్వారా మన ఒక్కొక్కరము దేవుని యొక్క రక్షణ అనుగ్రహములతో నింపబడినట్లుగా ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
కుడి పాశాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, ఇత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన. నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము ఆయన దైవ స్వభావమందు పాలివారమగినట్లు కృప చూపుమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మంగళవార్త మహోత్సవము. యువతి గర్భవతి అయ్యున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళమును క్రింది నుండి అయినా లేక ఆకాశము పై నుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగును? నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదు కాబోలు, నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయ్యున్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. 40వ భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీవు బలిని సమర్పణను కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులొసగితివి. అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. అప్పుడంటిని, లేఖనములలో నన్ను గూర్చి రాయబడినట్లు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచిన్నది. అందరూ ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేస్తుని. ప్రభు నీ కార్యములను నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు. నీ నమ్మదగినతనమును నీ సహాయమును నేను ఎల్లవేళలా జనులకు తెలియజేయుచునే యుంటిని. నీ కరుణను గూర్చియు నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్త సమాధమున
చెప్పుచూనే ఉంటిని. అందరూ ప్రభు ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చియున్నాను. నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును పాటించుటయే నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్టుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏలయన ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనకు కోరినట్లు ఒనర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణము చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. నీకు వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇదెట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను.
నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ మంగళవార్త మహోత్సవము దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు నాందిగా, కార్యరూపమును ఈ లోకము దాల్చున్నటువంటిదిగా మనకు ఇవ్వబడుతూ ఉన్నది. ఈ మహోత్సవము ద్వారా అనగా దేవుడు మానవులను రక్షించుటకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను ఈ లోకములో దానిని అమలు చేయుట మొదలుపెట్టి ఉన్నాడు. అయితే వాస్తవానికి దేవుడు మానవులను రక్షించినటువంటి ప్రణాళిక ఆది కాండములో అవ్వ ఆదాములు ఆది తల్లిదండ్రులు పాపము కట్టుకొనిన వెంటనే ఆయన ఈ ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉన్నట్లుగా ఈ ప్రణాళిక ఈ లోకములో ఒక నిర్దిష్టమైన కార్యరూపమును దాల్చుట గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు పంపించుట ద్వారా అది ఈ లోకములో ఏర్పాటు చేయబడుతున్నది. అనగా దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ ఈ లోకములో మనకు కంటికి కనిపించినటువంటి ఒక కార్యముగా నెరవేర్చబడుతూ ఉన్నటువంటి ఒక మనుషునిగా ఈ లోకములో ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. ఈ ప్రణాళికను గురించి పునీత పౌలు గారికి చెప్పిన మాటలు మనందరము కూడా ఈనాడు స్మరణ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. 1వ అధ్యాయము 3వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము నిర్దోషులముగాను పవిత్రులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నిక చేసుకుని ఉన్నాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఈ లోకములో మానవ జాతి మనుషుడు ఏర్పాటు చేయబడటానికి గల ప్రధానమైనటువంటి కారణము పవిత్రులుగా నిర్దోషులుగా దేవుని యొక్క అనుగ్రహములో, దేవుని కృపలో, దేవుని ప్రేమలో జీవించుటకు అనున్నటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. ఈ యొక్క ప్రణాళిక అవ్వ ఆదాముల యొక్క అవిధేయత వలన భంగపడినప్పుడు దేవుడు దానిని ఆపివేయక దానిని కొనసాగించుటకు, దానిని నెరవేర్చుటకు వివిధ రకాలుగా ప్రయత్నం చేయడము పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుండి చివరి వరకు మనకు చూపెట్టబడుతూ ఉన్నది. ఇదిగో ఆ ప్రణాళికలో భాగమే ఈనాడు మనము జరుపుకుంటూ ఉన్నటువంటి మంగళవార్త మహోత్సవము. దేవుని యొక్క ప్రణాళిక గాబ్రియేలు దూత ద్వారా మరియ తల్లికి ఎరుకపరచబడుతున్నది, తెలియపరచబడుతున్నది. అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నాడు అని మరియ తల్లి చెవిన పడినటువంటి ఆ శుభ సమాచారము మరియ తల్లి ద్వారా ఈ లోకములో మనందరి యొక్క చెవులలో
మారు మ్రోగుతూ ఉన్నది ఈనాడు. దేవుని యొక్క అనుగ్రహముచే పూరించబడినటువంటి మరియ తల్లి ద్వారా మనము దైవ కుమారుని, దేవాది దేవుని కుమారుని ఈ లోకములో మనలను రక్షించుటకు, మనలను కాచి కాపాడుటకు, మన యొక్క పాప క్షమాపణ కొరకు చివరికి ప్రాణములను కూడా ధారపోయుటకు సిద్ధపడిన ఆ క్రీస్తు ప్రభుని యొక్క జననము గురించి మనందరము కూడా వినినప్పుడు మన జీవితములు పులకరిస్తూ ఉన్నాయి. మన యొక్క హృదయములు ఆనందముతో గంతులు వేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళిక ఎంత మహత్తరమైనది అంటే, ఎంత ఉన్నతమైనది అంటే, మనము 2వ పట్టణంలో హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో మనము చదువుకున్నటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు మనకు అవగతమవుతూ ఉన్నది, కొద్దిగానైనా మనకు అర్థమవుతూ ఉన్నది. 2వ పట్టణంలో హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో మనము చదివినటువంటి మాటలు 10వ అధ్యాయము. ప్రజలకు ఏటేటా వారి పాపముల గూర్చి గుర్తు చేయుటకు ఈ బలులు తోడ్పడుచున్నవి. పూర్వ నిబంధన బలులు 3వ వచనము నుండి. ఎలైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపము తొలగింపలేదు అనునటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి పూర్వ నిబంధనలో ఏర్పాటు చేయబడినటువంటి జంతు బలుల ద్వారా పాప క్షమాపణ, పాప ప్రక్షాళన అనునటువంటి ఆ యొక్క విషయము సంపూర్ణముగా ఈ లోకములో ప్రజలకు, మానవులకు ఇచ్చుటకు దైవ ప్రణాళిక ఏ విధంగా ఉంటూ ఉన్నదంటే, ఈ కారణము చేతనే 5వ వచనము నుండి భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి. ఈనాడు దేవుడు గబ్రియేలు దూత ద్వారా మరియ తల్లి దగ్గరకు ఈ శుభ సమాచారమును చేరవేయుటలో ఉన్నటువంటి అంతరార్థము, దైవ కుమారునికి ఒక మానవ శరీరాన్ని మరియ తల్లి గర్భములో, మరియ తల్లి ద్వారా ఈ లోకములో ఏర్పాటు చేయుట అనునటువంటిది క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా. దేనికి దేవుడు తన కుమారునికి మానవ శరీరమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అంటే, జంతు బలులను అర్పణలను కోరడం లేదు. ఎందుకనగా వాటి ద్వారా పాప క్షమాపణ, పాప ప్రక్షాళన తొలగింపబడటానికి సాధ్యము కాదు. అవి ఒక సూచకలుగా దేవుడు రానున్న కాలములో తన కుమారుని ద్వారా ఏర్పాటు చేయనున్నటువంటి సంపూర్ణమైన, నిండైన బలిని అవి సూచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి 6వ వచనములో దహన బలులకును పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చటకు, అనగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. ఈ విధంగా ఈనాడు మంగళవార్త మహోత్సవములో మరియ తల్లి దేవుని చిత్తానికి తలయొగ్గి, నీ మాట ప్రకారము నా జీవితములో జరుగునుగాక అనునటువంటి విధేయత పూర్వకమైనటువంటి ప్రమాణము, మాట ఇచ్చుట ద్వారా దేవాది దేవుడు ఒక శరీరమును ఈ లోకములో కలిగి ఉండుటకు అవకాశము పొందుతూ ఉన్నది. ఈ యొక్క శరీరమును పొందుట ద్వారా జంతు బలులకు బదులుగా ఈ లోకములో దేవాది దేవుడు శ్రేష్టమైన దేవుని కుమారుని యొక్క శ్రేష్టమైన బలిని, సంపూర్ణ బలిని, పాప పరిహార బలిని అర్పించుటకు క్రీస్తు యేసుకు అది సాధ్యమవుతూ ఉన్నది. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి దేవునికి ఏర్పాటు, దేవునికి ప్రణాళిక
మనము మొదటి పట్టణంలో కూడా విని ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇమ్మానువేలు ఏ విధంగా ఈ లోకములో పంపబడుతూ ఉన్నాడు, దేవుని యొక్క రక్షణకు, దేవుని యొక్క ఆదరణకు, దేవుని యొక్క కృపకు, దేవుని ప్రేమకు తన ప్రజలను వారికి కలిగిన ఆపదలలో చేయి విడనాడక వారిని రక్షించుటకు ఆయన ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, పూనుకుంటూ ఉన్నాడో మనము మొదటి పట్టణములో యెషయా ప్రవక్త ద్వారా ఇమ్మానువేలు అనునటువంటి ప్రవచన రూపములో మనందరం కూడా విని ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ మంగళవార్త మహోత్సవము నాడు ఈ దైవ ప్రణాళిక మన జీవితములో నెరవేర్చబడటానికి, మన జీవితములో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మన జీవితములో స్థిరపరచబడటానికి మనందరము కూడా ఈనాడు దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క అనుగ్రహమునకు విధేయులమగునట్లుగా, అనగా తల వంచునట్లుగా మరియ తల్లి వలె, క్రీస్తు యేసు వలె మనము కూడా తల వంచునట్లుగా ఈనాడు ప్రార్థన చేసుకునవలసినటువంటి వారం. ద్వితీయోపదేశ కాండంలో మనందరము కూడా చదువుతూ ఉన్నాం. ఏ విధంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కృప ఆనాటి ప్రజలకు రక్షణముగా, జీవముగా ఇవ్వబడుతూ ఉన్నదో 30వ అధ్యాయములో 19వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఈ దినము నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును ఆశీస్సును శాపమును నేను మీ ఎదుట ఉంచితిని. కనుక జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికి పొండు. ఏమిటి ఈ జీవము? దేవుడు మన నుండి కోరునటువంటిది ఏమిటి? దేనిని మనము స్వీకరిస్తే, దేనిని మన జీవితములో కోరితే మనము జీవమును పొందగలము అన్నటువంటి ప్రశ్నకు ఇదే ద్వితీయోపదేశ కాండములో 10వ అధ్యాయములో 12వ వచనములో మనం చదువుతున్నాం. కనుక ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభు మీ నుండి కోరునదేమిటి? ఆ ప్రభు ఎడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞలల్లా పాటించుటయు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను ప్రేమించి సేవించుటయు, మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభు ఆజ్ఞలను విధులను ఎలా పాటించుటయు అంతియే గదా అని మోషే ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మనలను రక్షించుటకు, మనకు పాప విమోచన కలుగచేయుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన కుమారుని యొక్క మనుష్యవతారము, తన కుమారును ఈ లోకములో మనుష్యుడిగా జన్మించి ఆయన ఈ లోకములో శ్రమలను మరణమును అనుభవించి ఆయన ఉత్థానుడై మనకు దేవుని యొక్క అనుగ్రహమును అనగా రక్షణను కొనివచ్చినటువంటి ఆ దైవ ప్రణాళిక మనలో నెరవేర్చబడటానికి ఇదిగో దేవుడు మన నుండి కోరినది ఆయన ఆజ్ఞలనల్లా పాటించుట అంతియే గదా. కాబట్టి ఈనాడు మరే తల్లి వలె మనందరము కూడా దేవుని యొక్క మాటకు తలయొగ్గుదాం. ఎందుకంటే కీర్తనల గ్రంథములో మనలను ప్రభు కోరుతూ ఉన్నాడు. 81వ కీర్తనలో 8వ వచనములో దేవుని యొక్క కృప కరుణ మన జీవితములో ఎప్పుడు రాబోతూ ఉన్నది అంటే, నా ప్రజలారా వినుడు, నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. అయ్యో ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. 11వ వచనములో, కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు. ఈనాడు ఈ మంగళవార్త మహోత్సవము నాడు మరియ తల్లి దేవుని యొక్క మాటకు, నీ మాట ప్రకారము నా జీవితములో జరుగునుగాక అని చెప్పుట ద్వారా దైవ ప్రణాళిక ఈ లోకములో ఏ విధంగా ప్రారంభించబడినదో, క్రీస్తు యేసు దేవుని మాటకు తల వంచి తాను ఈ లోకములో శరీరమును పొంది
సంపూర్ణ విధేయతలో దేవుని ప్రణాళికను నెరవేర్చి మానవ రక్షణను సంపాదించి ఉన్నాడో తన శిలువ మరణము ద్వారా మనము కూడా దేవుని మాటను వినుట ద్వారా మన స్వంత ఆలోచనలు మన స్వంత మాటల ప్రకారము కాక దైవ మాటల ప్రకారము జీవించడం ద్వారా మనకు దేవుడు మనకు ప్రసాదించునున్న ఈ రక్షణము పొందగలం. దాని కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరములకు ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుటకు పిలువబడిన మనందరము కూడా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో స్థిరపరచబడుటకు మనందరము భక్తి ప్రపత్తులతో మన యొక్క అవసరముల కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిసు జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ఉపదేశులను, ఇంకా సువార్త సేవలో పాటుపడుతూ ఉన్న అనేక మందిని దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క సాక్ష్యము ద్వారా, సువార్త పరిచర్య ద్వారా, ప్రకటన ద్వారా ప్రపంచ వ్యాప్తముగా ప్రజలు మీ దివ్య వాక్కును తెలుసుకొని మీరే నిజమైన దేవుడని గ్రహించి మీ యొక్క శరణులో, క్రీస్తుని విశ్వాసములో, ఆత్మ సాంగత్యములో రక్షణ పొందినట్లుగా కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలు పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాపులము, బలహీనులమైన మేము ఈ లోకములో మా ఈ జీవితమును మా ఆలోచనల ప్రకారం, మా మాటల ప్రకారము, మాకు తోచిన విధముగా జీవిస్తూ ఉన్నప్పటికీ మా యొక్క దుర్మార్గమును, మా యొక్క మూర్ఖత్వాన్ని మీరు లక్ష్య పెట్టక మీ అనంతమైన ప్రేమతో కనికరించి ఆదరించి మీ దివ్య కుమారుని ద్వారా నిరంతరము కూడా మీ బిడ్డలుగా మమ్మలను దీవిస్తూ ఉన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మమ్మలను, మా కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. మా సంఘములను దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా మీ యొక్క ప్రణాళికకు విధేయులమై జీవించి దీవించబడినట్లుగా, తద్వారా ఈ లోకములో సంతోష సమాధానములతో జీవించుటయు, పరలోకములో శాశ్వత రక్షణ భాగ్యమును పొందుటయు మాకు మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, అదేవిధంగా ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క కృపలో వీరి యొక్క కృషి ద్వారా ప్రపంచమందంతటా ఉన్న ప్రజలు ఇదిగో ఈ ఛానల్ ద్వారా మీ దివ్య వాక్కును వారు తెలుసుకొని, విని, ఆలకించి, దానిని గ్రహించి మీ యందు విశ్వాసమును పొందినట్లుగా, అదేవిధంగా దివ్య సంస్కారముల యొక్క కొనియాడుటలో మేమందరము కూడా జీవించినట్లుగా మమ్మలను దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, వినయముతో భక్తితో మేము సమర్పించు మా దీన ప్రార్థనలను కనికరముతో ఆలకించండి. మీ కరుణ, అనంతమైన కృప ప్రకారము ఇదిగో వీటన్నిటిని కూడా దయచేయమని ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
వెలసిన మహాదేవుని మనోగమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము భీమాంజలి భీమాంజలి మహి వెలసిన మహాదేవుని మనోగమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము భీమాంజలి భీమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో అందుకో శ్రీకరా శ్రీకరా ఆదుకో ఆదుకో శుభకరా వెలసిన మహాదేవుని మనోగమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన యొక్క ప్రతి సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనుష్యవతార పరమ రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుడు. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుదా యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమునందు మోసెను. దేవుడు ఇజ్రాయిలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించినట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించడానికి ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నంటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరింపరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనసులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జన్మించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము ఆయన ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనములు.